ప్రైజ్ ద లార్డ్. ମୋ ନାଁ ଜନ୍ସନ୍ ଡେଭିଡ୍। నా పేరు జోన్సన్ డేవిడ్. ମୁଁ ବ୍ରହ୍ମପୁରରୁ నేను బరంపురం నుంచి వచ్చాను. ଆଉ ତ ଆସିଲା ବେଳକୁ ଆରମ୍ଭ ହେଇଯାଇଥିଲା ମିଟିଂ। నేను వచ్చినప్పుడు మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ପାଷ୍ଟର ଗାరు మెసేజ్ ଦଉଥିଲେ। ఆ టైంలో మా జార్జ్ పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ଆଉ ଯୋଉ ବାକ୍ୟଟା ଯୋଉ ମନକୁ ଛୁଇଁଲା, ఏ వాక్యం చెప్పారు ఆ వాక్యం మనసులోకి వచ్చింది. ଯେ ଗୁମ୍ଫାରେ ରହିବା ପରେ ఎవరైతే గృహాలో ఎవరు గోయాలో ఉంటారు, ଗୋଟେ ନୂତନ ଆଶା, ଗୋଟେ ନୂତନ ବିଶ୍ୱାସ, ନୂତନ ବଳ ମିଳିବ। ఎవరైతే గుహాలు ఉంటారో వాళ్ళకి నూతన ఒక విశ్వాసం, నూతన ఒక బలము దొరుకుతుంది. ଆଉ ଗୋଟେ ନୂତନ ଯୋଉ ଚ୍ୟାଲେଞ୍ଜେସ୍ ଅଛି, ఏదైతే నూతన కొత్త ఛాలెంజ్లు ఉన్నాయి ସେଥିରେ ନୂତନ ଶକ୍ତି, ନୂତନ ଅଭିଷେକ ମିଳିବ। అందులో కొత్త శక్తి, కొత్త బలము అవుతుంది. ହେଲେ ସେଇଟା ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ମୁଁ ରିସିଭ୍ କଲି। అది నేను ఈరోజు రిసీవ్ చేశాను. ଆଉ ଗୋଟେ ତାପରେ ଆଜ୍ଞାଙ୍କର ଶେଖର ପାଷ୍ଟରଙ୍କର ମେସେଜ ଆରମ୍ଭ ହେଲା। దాని తర్వాత ఇంకో పాస్టర్ వాక్యం ప్రారంభమైంది. ଆଉ ସେଥିରେ ପ୍ରଭୁଙ୍କର ବହୁତ ମାନେ ବାକ୍ୟ ଗୁଡ଼ିକ ମନକୁ ଛୁଇଁଲା। ఆ వాక్యంలో చాలా వాక్యం మా మనసుకి నచ్చింది. ప్యూర్లీ ఫైర్ సేట అది ఒకటి. ఈరోజు జరగబోయే ప్రార్థనలో అటెండ్ అయిన తర్వాత మరి ఈరోజు దైవ సేవకులు మరి పాస్టర్ జార్జ్ ముల్లర్ గారు అందించిన ఆత్మీయ విషయాలు, అలాగే సంఘానికి ఎటువంటి అంటే సేవకులుగా ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి, సేవ చేసే పరిచర్యంలో అనేక మంది నిందలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వెనక వంచి వేయక, లోకానికి మనకి చూడక, క్రీస్తు మనకి పిలుచుకున్నాడు కాబట్టి ఆ క్రీస్తు దేని నిమిత్తం అయితే మనకి సేవ చేయాలనుకొని పిలుచుకున్నారో ఆ పని కోసం మనం వెళ్ళాలి. దావీదు ఎలాగైతే తన గుహకు వచ్చి ప్రార్థన చేశాడో, ప్రార్థనతో, విశ్వాసంతో, అలాగే తనకిచ్చిన బాధ్యతను ఎలాగ నెరవేర్చాడు, మనం కూడా ఈరోజు దైవ సేవకుల ద్వారా అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకున్నాము. మరి రాబోయే కాలంలో ఇంకా దైవజనుడి నోటు ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకోవాలనుకొని ఆశపడుతున్నాను. ମୋ ନାଁ ହେଉଛି ପାଷ୍ଟର ସଞ୍ଜୟ ରଣବିଡ଼ା। నా పేరు పాస్టర్ సంజయ్ రాణబీడ। ଆଉ ଆଜିର ଏଇ ପାଷ୍ଟର୍ସ ରିଭାଇଭାଲ୍ ମିଟିଂରେ మళ్ళీ ఈరోజు ఈ పాస్టర్ రివైవల్ మీటింగ్లో ମୁଁ ଆଟେଣ୍ଡ କରି నేను ఉపస్థిత అయ్యి ବହୁତ ମୁଁ ଖୁସି ଅନୁଭବ କଲି। నేను చాలా సంతోషపడుతున్నాను. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଶକ୍ତି, ସାମର୍ଥ୍ୟ, ଅଭିଷେକ ମୁଁ ଅନୁଭବ କଲି। దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నేను ఈ రోజు అనుభవించాను. ଅନେକ ଥର ମୁଁ ସେବା ଛାଡ଼ିଦେବା ପାଇଁ ଇଚ୍ଛା କରିଛି। అనేక సార్లు నేను సేవ పరిచర్ను ପ୍ରଭୁ విడిచిపెట్టాలనుకున్నాను. ମୋତେ ଛାଡ଼ି ନାହାନ୍ତି। అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ପିଲାଦିନ ଠାରୁ ପ୍ରଭୁଙ୍କ ସେବା କରି ଆସିଛନ୍ତି। నేను పిల్లప్పటి నుంచి దేవుని పరిచర్య చేసుకొని వస్తున్నాను. ତାଇ ଭିତରେ ବହୁତ କିଛି ପରୀକ୍ଷା ପ୍ରଲୋଭନ ମୋ ଜୀବନରେ ଘଟିଛି। ఆ సేవ పరిచర్యలో అనేకమైన నిందలు, బాధలు, అంతే ఇబ్బందులు ఎదుర్కొని వచ్చున్నాను. ଯେହେତు ମୋର ଘର ଏଇଠୁ 250 କିଲୋମିଟର ଡିଷ୍ଟାନ୍ସ, నా ఇల్లు ఇక్కడి నుంచి 200. ଆଉ ବ୍ରହ୍ମପୁର ଭଳିଆ ଜାଗାରେ କାମ କରିବା ବହୁତ କଷ୍ଟ। ఆ బరంపుర ప్రాంతంలో పరిచర్య చేయాలి. ତାପରେ ବ୍ରହ୍ମପୁର ଟାଉନରେ ରହି କାମ କରିବାଟା ଅର୍ଥ ଅନ୍ୟାନ୍ୟ ସମସ୍ୟା ବହୁତ ରହୁଛି। మరి ఒరిస్సా బరంపుర ప్రాంతంలో పనిచేసినప్పుడు అనేకమైన కష్టాలు కూడా ఎదుర్కొన్నాను. ସେ ଭିତରେ ପରମେଶ୍ୱର ମୋତେ ଛାଡ଼ି ନାହାନ୍ତି। కానీ ఆ లోపల దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ତେଣୁ ଆଜିର ଯେଉଁ ପାଷ୍ଟର୍ସ ମିଟିଂରେ ଯେଉଁ ପ୍ରଭୁଙ୍କର 2 ଜଣ ଦାସ ଯେଉଁ ଶିକ୍ଷା ଦେଲେ, మరి ఈరోజు ఈ పాస్టర్ మీటింగ్లో దేవుని దైవజనులే ఏ మాటలు అయితే అందించున్నారు, ନିଶ୍ଚିନ୍ତ ଏଇ ବାକ୍ୟ ମୋ ପାଇଁ ଏକା ଥିଲା। ఈ వాక్యము నా కోసమని అనుకుని నేను గ్రహిస్తున్నాను. ఆత్మాଙ୍କର ଶକ୍ତି ମୁଁ ଅନୁଭବ କଲି, ଅଭିଷେକ ଅନୁଭବ କଲି। దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, అలాగే అభిషేక్ కూడా నేను అనుభవించాను. ନିଶ୍ଚିନ୍ତ ଜୀବନର ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ସେବା ହିଁ କରିବି, କାରଣ ମୁଁ ବହୁତ ଥରକୁ ଯାଇଛି, ଅନେକ କିଛି କରିବା ପାଇଁ ଭାବିଛି। మరి నిశ్చయంగా నేను జీవిత కాలం అంతా దేవుని సేవ నేను చేస్తాను. ସେଟା କେବେ ମଧ୍ୟ ସଫଳ ହେଇପାରିଲାନି କି କେବେ ମଧ୍ୟ ହେଇପାରୁନି ଯୋଉଟା କରିବି ବୋଲି। నేను ఏదైతే అనుకుంటున్నానో ఎప్పుడు కూడా అది అంతే సఫలం అవ్వట్లేదు. ତେଣୁକରି ମୁଁ ଶେଷ ନିଷ୍ପତ୍ତି, ଜୀବନ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ବଞ୍ଚିଥିବା ଭିତରେ କେବଳ ସେବା ହିଁ କରିବି। నేను జీవితంలో అంతే చివరి వరకు నేను దేవుడి సేవ చేస్తాను. ବହୁତ କିଛି ଗାଡ଼ି କରିବି, ଘର କରିବି, ଅନ୍ୟାନ୍ୟ କରିବା ପରେ ବହୁତ ଥର ବିଜନେସ୍ କରିବି, ବହୁତ ଥର ଚିନ୍ତା କରିଛି। మరి అనేక సమయంలో నేను దేవుడు పరిచర్య చేసుకొని బిజినెస్ చేయాలనుకొని, ఏదేదో వ్యాపారం చేయాలనుకొని అనుకున్నాను. ହେଇପାରିଲାନି ସେଟା, ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ନାହିଁ। అవన్నీ దేవుని చిత్తము ఆశింది కాదు. ମୋର ତ ବହୁତ ସାକ୍ଷ୍ୟ ଅଛି। ମୁଁ ଗୋଟେ ବିଜାତୀୟ ଫ୍ୟାମିଲିରୁ ଆସିଛି, ବିଜାତୀୟ ଗାଁରୁ, ବିଜାତୀୟ ଫ୍ୟାମିଲିରୁ। నేను ఒక అన్ని వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చున్నాను. ଆଉ ତେଣୁକରି ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନାକୁ ମୁଁ ବୁଝିପାରିଛି। ଆଉ
మరి దేవుని ఒక చిత్తానికి నేను అర్థం చేసుకున్నాను. ତେଣୁକରି ଆଜିର ଯେଉଁ ମିଟିଂ ରିଭାଇଭାଲ୍ ପାଷ୍ଟର୍ସ ରିଭାଇଭାଲ୍ ମିଟିଂରେ ବହୁତ ପ୍ରମୁଖ ଦାସମାନଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ବହୁତ ଅନୁପ୍ରାଣିତ ହେଲି। మరి ఈ పాస్టర్ రివైవల్ మీటింగ్లో దేవుని యొక్క దాసుల ద్వారా నేను అనేకమైన విషయాలు తెలుసుకున్నాను. ଅଳ୍ପ ସାକ୍ଷ୍ୟ ଦେଇ ଗୌରବ ପାଆନ୍ତି। మళ్ళీ దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ମୋ ନାଁ ପାଷ୍ଟର ଜଟିଆ ବର୍ଦ୍ଧନ। నా పేరు పాస్టర్ జొట్టియా బర్ధన్. ଆମ ଘର ନାରାୟଣପୁର। మా ఊరు ఇక్కడ ఒడిశా నారాయణపురం. ମୁଁ ଜଣେ ମଣ୍ଡଳୀର ପାଳକ ଅଟେ। అక్కడే పాస్టర్గా పని చేస్తున్నాను. ଆଉ ମୁଁ ଅନେକ ସମୟରେ ମୁଁ ବେଳେବେଳେ ମୋ ମନ ଅସ୍ଥିରତା ରହେ। సేవలో అప్పుడప్పుడు కృంగిపోతున్నాను. ଆଉ ଯେତେବେଳେ ମୁଁ ଏଇ ମିଟିଂକି ଆସିଲି, ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ଆଉ ମିଟିଂରେ ଯେତେବେଳେ ଆଉ ଆମମାନଙ୍କର ପାଳକ ଆଜ୍ଞା ଆମମାନଙ୍କର ଶିକ୍ଷା ଦେଉଥିଲେ, మీటింగ్లో పాస్టర్ గారు జడ్జి గారు వాక్య పరిచర్య చేసినప్పుడు ଆଉ ସେଇ ଆଉ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋର ମନ ଗୋଟେ ଉତ୍ସାହିତ ହେଲା। ఆ వాక్యం విన్నప్పుడు నా మనసు ఎంతోగానో సంతోషంలో నిండిపోయింది. ଆଉ ସେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋର ମନ ଗୋଟେ ନୂତନ ଭାବରେ ଗଢ଼ି ଉଠିଲା। ఈ వాక్యం విన్నప్పుడు నా మనసులో కొత్త కొత్త విషయాలు నేర్చుకొని ఎంతో ఆనందంగా మారింది. କାରଣ ମୁଁ ଏପରି ବାକ୍ୟ ଶୁଣିନଥିଲି, ఈ వాక్యం ముందు ఎప్పుడు వినలేదు. ମୋତେ ବହୁତ ଉତ୍ସାହିତ କରିଛି। ఈ వాక్యం విన్న తర్వాత నాకు ఎంతోగానో ఉత్సాహం, సేవ చేయుటకు ఉత్సాహం ఇచ్చింది. ମୁଁ ଯେଉଁ ଶୀତଳ ପଡ଼ିଥିଲି ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆଉ ଥରେ ମୋତେ ଉତ୍ତପ୍ତ କରିଅଛନ୍ତି। చల్లారిపోయిన నా జీవితంలో ఈ వాక్యం ద్వారా ఈరోజు మరి ఎంతోగానో ఆనందంగా మారింది. କାରଣ ଆମେମାନେ ସେଇ ଗୁମ୍ଫାରେ ରହିବା ଆବଶ୍ୟକ ରହିଛି। ఆ గుహలో ఉండుట କାରଣ ఎంతో ସେ ఆశీర్వాదకరమైనది ఈరోజు నేర్చుకున్నాను. ଯେଉଁମାନେ ସେ గుంఫାରେ ରହନ୍ତି ତାଙ୍କ ଜୀବନ ତାଙ୍କର ଭାଗ୍ୟ ସମସ୍ତ ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ। ఆ గుహలో ఉన్నవారి యొక్క జీవితము ఎంతోగానో ఆశీర్వాదంగా మారుతుంది ఈరోజు నేర్చుకున్నాను. ଆଉ ସେ ବାକ୍ୟ ଶୁଣିବା ଦ୍ୱାରା ମୋ ଜୀବନ ଗୋଟେ ପରିବର୍ତ୍ତିତ ହେଇଅଛି। ఈరోజు ఈ వాక్యం ద్వారా నా జీవితమే మారింది అని నేను ఒక సంతోషంగా నా హృదయ స్పర్శం అయింది. ଆଉ ସେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋତେ ପୁନର୍ବାର ମୁଁ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଉତ୍ପତ୍ତ ହେଇଅଛି। ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నేను ఎంతోగానో ఉత్సాహంగా మారాను. ଆଉ ସେଥିପାଇଁ ପାଳକ ଆଜ୍ଞାମାନଙ୍କୁ ଆଉ ତାଙ୍କ ବାପାଙ୍କୁ ଏବଂ ଆଜ୍ଞାଙ୍କୁ ମଧ୍ୟ ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ ଦିଏ। ଆଉ పాస్టర్ జర్జ్ ముల్లార్ ତାଙ୍କର ବାପା ఆయన తండ్రి గారు పాస్టర్ చంద్రశేఖరరావు గారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ମୋ ପାଇଁ ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ଧନ୍ୟବାଦ। నా గురించి నా సేవ నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయాలిగా ప్రభునామములు కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్, వందనాలు. ఈరోజు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపురంలో పాస్టర్ సెమినారు గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా, క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా జరిగింది. పాస్టర్ గారు జడ్జ్ ముల్లార్, జడ్జ్ ముల్లార్ గారు ఎంతోగానో వాక్యం చెప్పారు. ఆయన చెప్పిన వాక్యంలో చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాను. సేవలో నా అనుభవం 25 సంవత్సరం. కానీ 25 సంవత్సరం తర్వాత ఈరోజు జడ్జ్ ముల్లర్ గారు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఒక కొత్త రూపంలో నేను నేర్చుకున్నాను. పాస్టర్ గారు ఈ యొక్క గుహ, ఆ లోయ, ఏజికల్ గ్రంథం తీసి, కీర్తన గ్రంథం, మార్కు సువార్త, ఈ వాక్యం చెప్తుంటే ఈ అన్ని వాక్యం నా యొక్క వినికిడిలో కొత్తగా నా హృదయానికి స్పర్శమైంది. మరి దేవుని సేవ ఎలాగ చేయాలి? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వాసమైన హృదయం, కన్నికరం కలిగిన హృదయం, ఆ యొక్క సమయంలో దేవుడు ఎలాగ ఆయనకి దీవించాడు. ఒంటరి జీవితంలో 400 మంది వచ్చి కలిశారు. అలాగే మన సేవ జీవితంలో కూడా ప్రభువులో, ఆ విశ్వాసంలో, ప్రార్థనలో, ఆ గుహలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేస్తాడని ఒక నమ్మకం ఈ వాక్యం ద్వారా నాకు కలిగింది. అందుకు నా యొక్క 25 సంవత్సరం సేవ అనుభవంలో ఈరోజు ఈ పాస్టర్ సెమినార్లో కొత్త విషయం నేర్చుకున్నందుకు మరి జడ్జ్ ముల్లర్ గారికి వందనాలు. నేను ఎంతోగానో ఆత్మీయంగా పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం ఈరోజు కొత్తగా నింపబడి మళ్ళా దేవుని సేవ ఎక్కువగా చేయాలని, మరి ముందుకు సాగాలని నాకు ఒక హృదయంలో, నా మనసులో ఒక బలం కలిగింది. అలాగే పాస్టర్ మా ఆత్మీయ తండ్రి గారు చంద్రశేఖర అయ్య గారికి కూడా వందనాలు. ఆయన చెప్పిన సాక్ష్యములు, నా గురించి చెప్పిన సాక్ష్యం
నా సేవా విషయంలో చెప్పిన సాక్ష్యము. నేను సేవ చేయాలని మరి నా కోసం ఎంతో అప్పుడు ప్రార్థన చేశారు. తండ్రి గారు పాస్టర్ చంద్రశేఖర్ గారు చేసిన ప్రార్థన ఈరోజు నేను పాస్టర్గా అయ్యాను. మరి పరిచర్య చేస్తున్నాను. నాకు ఎంతోగానో ఆనందం, సంతోషం ఉంది. మరి దేవుడు మా ఆత్మీయ తండ్రి చంద్రశేఖర్ గారికి అలాగే బ్రదర్ జార్జ్ ముల్లర్ గారికి బహుగా దీవించాలని. మరి వారు ఆంధ్ర నుండి ఒడిశా వచ్చి పరిచర్య చేస్తున్నారు. వారి ఒరిస్సా పట్ల ఉన్న ఆసక్తి, సేవ యొక్క ప్రయాస, ఈ ఒడిశాలో అనేక మంది రక్షణ పొందాలి, నశించిపోతున్న వారు అనేక మంది దేవుని వైపు రావాలి, ప్రభు సువార్త విని రక్షణ పొందాలని ఆ భారం కలిగి కుటుంబముతో మా మధ్యకు ఈ ఒడిశా రాష్ట్రం వచ్చినందుకు నేను ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే జార్జ్ ముల్లర్ గారికి, మా తండ్రి గారు చంద్రశేఖర్ గారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ଆଜି ଆସିବା ପୂର୍ବରୁ ମୁଁ ଭାବିଲି ଯେ ପ୍ରଭୁ କ'ଣ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମୋତେ ନେଉଛନ୍ତି, କାରଣ ମୋର ଆସିବାର ନଥିଲା। କିନ୍ତୁ ଆସିଲା ପରେ ମୁଁ ଦେଖୁଛି ଯେତେବେଳେ ଭାଇ ଜର୍ଜ ସେ ବାକ୍ୟ ଦେଉଥିଲେ ପ୍ରମୁଖ ଦାସ, ସେଇଟା ଆକ୍ଚୁଆଲି ମୋ ହୃଦୟରେ ବହୁତ କାମ ଦେଲା। ଆଉ ଗଡ୍ ହ୍ୟାଜ୍ ଟକ୍ ଟୁ ମି, ప్రభు ମୋତେ କଥା କହିଲେ। ଆହୁରି ఈరోజు నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఇక్కడే ఈరోజు ఏమిటి జరుగుతుంది, దేవుడు నాతో ఏంటి మాట్లాడతారు. నేను ఆ సమయంలో పాస్టర్ జార్జ్ గారు మాట్లాడుతుంటే ఆ మాటలు నా హృదయానికి ఎంతో స్పర్శం కలిగింది. ଆହୁରି ମୁଁ ଭାବୁଥିଲି, ମାନେ ମୁଁ ବ୍ୟସ୍ତ ଥିଲି। 36 ବର୍ଷ ସେବା କଲା ପରେ ବ୍ଲେସିଂ ୟୁଥ୍ ମିଶନରେ ରିଟାୟାର୍ଡ଼ ହେଇକି ମୁଁ ଆସିକି ଏଠି ରହୁଥିଲି। ମୁଁ ଭାବିଲି ମୁଁ କ'ଣ କରିବି, କିପରି କରିବି, ପ୍ରଭୁ ମୁଁ ତୁମ ସେବା କରିବି କି, ବୟସ ହେଇଯାଉଛି ବୋଲିକି ମୁଁ ମନେ ମନେ ଭାବିକି ମୁଁ ଘରେ ଥିଲି। ఈరోజు నేను విషయం ఆలోచించాను. నా సేవ 36 సంవత్సరము. ఈ 35 సంవత్సరం మరి ఈరోజు కూడా నేను ఏ సేవ చేయాలో, ఎలాగ చేయాలో ఈరోజు కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలని ఆశ కలిగి వచ్చిన తర్వాత ମାତ୍ର ସିଏ ଯେତେବେଳେ କହିଲେ ଦାଉଦଙ୍କ ବିଷୟରେ, ଦାଉଦ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କଲେ, ସେ ଗୁମ୍ଫା ଭିତରେ ସେ ଯାଇକି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସେ ସଂଯୋଗ ପ୍ରାର୍ଥନା କଲେ, ପ୍ରଭୁଙ୍କୁ ଜଣେଇଲେ, ପ୍ରଭୁ ସେ ଦ୍ୱାରା ମହାନ କାର୍ଯ୍ୟ କଲେ ଏବଂ ଦାଉଦ ବହୁତ କାର୍ଯ୍ୟ କରିପାରିଲେ। ఆ దావీదు గురించి పాస్టర్ జార్జ్ ముల్లర్ గారు చెప్పినప్పుడు దావీదు ఆ గుహకి వెళ్ళి చేసిన ప్రార్థన, ఆయన చేసిన ప్రయాస దేవుడు ఎంతోగానో దీవించాడు. ఈ వాక్యం నాలో ఎంతోగానో ఆనందంగా, సంతోషంగా మారింది. ତ ମୋତେ ଗୋଟେ ମାନେ ବୋଝ ଥିଲା, ଭାର ଥିଲା ଯେ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସୁସମାଚାର କହି ଅନେକଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଣିବାର ଅଛି ବୋଲି, କିନ୍ତୁ ମୁଁ ନିରାଶରେ ଥିଲି। କିନ୍ତୁ ଆଜି ସେ ବାକ୍ୟ ମୋତେ କାମ ଦେଲା ଯେ ଆମେ ଦୁଇ ଜଣ, ମୁଁ ମୋ ସ୍ତ୍ରୀ ସିଦ୍ଧାନ୍ତ ନେଲୁ ଯେ ଗଲା ପରେ ଆମେ ଗୋଟେ ସମୟ ପରମେଶ୍ୱରଙ୍କର ଚରଣ ତଳେ ଯିବା, ప్రార్థన କରିବା, నిశ్చୟ ప్రభు ଆମ କାର୍ଯ୍ୟରେ సక్సెస్ ଦେବ। ఈరోజు ఈ వాక్యం ద్వారాగా నేను నా భార్య ఇద్దరు ఈ సెమినార్కి వచ్చి నేర్చుకున్నాము. దావీదు ఎలాగైతే ప్రార్థన చేసి తన సేవ ముందుకు కొనసాగాడు, అలాగే నేను నా భార్య ఇద్దరు ఈరోజు వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాము. మా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని దేవుని సేవలో మరీ ముందుకు సాగుటకు ప్రభు దగ్గర ప్రార్థన చేయుటకు సిద్ధాంతం తీసుకున్నాం। ଆଉ ପ୍ରଭୁ ଉତ୍ସାହ ଦେଇଛନ୍ତି। ତାପରେ ସେକେଣ୍ଡ ବାକ୍ୟ ଯେତେବେଳେ ତାଙ୍କର ବାପା ଦେଉଥିଲେ, ସେଇଟା ବି ବହୁତ ଉତ୍ସାହ ଦେଲା ଯେ ତମର ଅଭାବ ହେଲେ ମଧ୍ୟ ప్రభు ଅଛନ୍ତି, ସମସ୍ତ ବିଷୟ ଯୋଗେ। మరి తండ్రి గారు చంద్రశేఖరరావు గారు కూడా మరి ఆయన వాక్యం చెప్పారు, మరి మీకు ఏ కొద్దో ఉన్నా సరే దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు అన్ని విషయంలో దీవిస్తాడు. ఆ వాక్యం కూడా నాకు ఎంతోగానో ప్రోత్సాహం పరిచింది। ଆଉ ସେଇ ବାକ୍ୟରେ ମୋତେ ଉତ୍ସାହ ଲାଗିଲା। ଅନେକ ଥର ମୁଁ ଭରସା କଲି, ମାନେ ମୁଁ ବିଶ୍ୱାସ କଲି ଯେ ମୋତେ କିଏ ସାହାଯ୍ୟ କରେ, କାରଣ ମିଶନରୁ ରିଟାୟାର୍ଡ଼ ହେଲା ପରେ କୌଣସି ପଇସା ପତ୍ର କି କୌଣସି ସୁବିଧା ଆମକୁ ଦେଲେ ନାହିଁ। ମାତ୍ର ମୁଁ କହିଲି ଯେ ପ୍ରଭୁ ତୁମର ସେବା କରିବି ମାନେ ପଇସାର ଆବଶ୍ୟକତା, ମୁଁ ଯିବି କେମିତି, ଗାଡ଼ି ଗୋଟେ ଅଛି ତାକୁ ତେଲ ପକାଇବାର ଅଛି, ଏମିତି ସବୁ ବହୁତ ଚିନ୍ତିତ ଥିଲି। ମାତ୍ର ଏଇ ବାକ୍ୟଟା ମୋତେ ବହୁତ କାମ ଦେଲା। ప్రభుଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିବି, ପ୍ରାର୍ଥନା କରିବି। మరి ప్రభు సేవలో నా జీవితంలో కూడా నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలాగ సేవ చేయాలి, ఈ సేవ చేయుటకు నాకు బైక్లో మరి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, ఈ అన్ని విషయంలో ఎవరు సహాయం చేస్తారు అలాగే అనుకున్నప్పుడు చంద్రశేఖర్ పాస్టర్ గారు చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన వాక్యం నాకు ఎంతోగానో ప్రోత్సాహం పరిచింది। ఎందుకంటే దేవుడు అన్ని విషయం సమకూర్చువాడు అని నేను ఈరోజు నమ్మాను। ସେଥିପାଇଁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ନିବେଦନ କରେ, ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ, ଆମକୁ ସ୍ମରଣରେ ଆଣନ୍ତୁ, ଯଦ୍ୱାରା ଆମେ ଉଭୟ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ
ମିଶିକି ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବୁ। అలాగే నా విషయం నా భార్య ఇద్దరు కలిసి దేవుని సేవ చేస్తున్నాము. మరి ఈరోజు మీరు కూడా చెప్పిన వాక్యం మాకు ఎంతగానో ప్రోత్సహించారు. మీకు వందనాలు. జార్జ్ ముల్లర్ గారికి వందనాలు, తండ్రి గారు చంద్రశేఖర్ గారికి వందనాలు. మీరు కూడా మా సేవ విషయంలో ప్రార్థన చేయండి. మా జీవితం అంతా కాలం మేము ప్రభు సేవలు ఈ ఒడిశా రాష్ట్రం భయంకరమైన రాష్ట్రంలో దేవుని సేవ చేస్తూ దేవునిలో సమర్పించుకుందామని ఈ మీటింగ్ ద్వారా మేము ఒక తీర్మానం తీసుకున్నాము. దేవుడు దీవించును గాక.